రాత్రి సెక్యూరిటీ గార్డ్గా పనిచేసిన ఒక అబ్బాయి ఈ రోజు 2000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. 2014లో హైదరాబాద్లో ఒక 23 ఏళ్ల యువకుడు ఒక ఐటీ కంపెనీ బిల్డింగ్ దగ్గర సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు. నైట్ షిఫ్ట్, జీతం 9000 రూపాయలు. ఉదయం ఉద్యోగులు ల్యాప్టాప్లతో లోపలికి వెళ్తుంటే అతను మాత్రం గేట్ దగ్గర నిలబడి చూసేవాడు. కొన్నిసార్లు తన బ్యాడ్జ్ చూసుకుని తానే తనను అడిగేవాడు, నేను ఎప్పుడైనా లోపలికి ఉద్యోగిగా వెళ్తానా? ఒక రోజు లిఫ్ట్లో ఒక మేనేజర్ అడిగాడు, నువ్వు డిగ్రీ ఎందుకు చదవడం లేదు? ఆ ఒక్క ప్రశ్న అతని జీవితాన్ని కదిలించింది. ఆ రాత్రి నుంచే డ్యూటీ సమయంలో ఖాళీ టైంలో ఉద్యోగులు వదిలిన పాత పుస్తకాలు చదవడం ప్రారంభించాడు. యూట్యూబ్ వీడియోలు చూసి కోడింగ్ నేర్చుకున్నాడు. ఉదయం ఇంటికి వెళ్లి కూడా నిద్రపోకుండా ప్రాక్టీస్ చేసేవాడు. 3 సంవత్సరాల తర్వాత అదే బిల్డింగ్లో సెక్యూరిటీ గార్డ్గా కాదు, సాఫ్ట్వేర్ డెవలపర్గా అడుగుపెట్టాడు. కష్టం అక్కడితో ఆగలేదు. సైడ్లో ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు తీసుకున్నాడు. కొంతకాలానికి తన సొంత స్టార్టప్ ప్రారంభించాడు. ఈ రోజు ఆ స్టార్టప్లో 2000 మందికి పైగా ఉద్యోగాలు ఉన్నాయి. అతని మొదటి ఆఫీస్ ఎక్కడో తెలుసా? అదే బిల్డింగ్, అదే గేట్. కానీ తేడా ఒక్కటే, గేట్ దగ్గర నిలబడ్డ అబ్బాయి కాదు, ఇప్పుడు ఆ బిల్డింగ్ యజమాని. అతను చెప్పిన మాట ఒక్కటే, నా పరిస్థితి చిన్నదై ఉండొచ్చు, కానీ నా కల చిన్నది కాదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన మైండ్ బ్లో తెలుగు ఛానెల్ ని సబ్స్క్రైబ్ చేయండి.